సంకీర్ణ శక్తి గురించి నేర్పించేటప్పుడు తాబేలు బొమ్మను వేసి చూపించారు. 7 డే కోర్సులో దాన్ని చూసాము. ఆ తాబేలు బొమ్మని, ఇది సంకీర్ణ శక్తి ఏ రకంగా అయితే తాబేలు తన అవయవాలని ఏదైనా ఆపద వచ్చినప్పుడు అది లోపలికి తీసేసుకుంటది. ఎంత అవసరమో అంతే వాడుతది. కాబట్టి ఆ రకంగా చేసినందుకు అది సురక్షితంగా ఉంటది. దాని ఆయుష్ కూడా ఎక్కువ ఉంటదని చెప్పేసి అంతవరకు నేర్చుకున్నాం. ఆ చిన్న పిల్లలకు చెప్పేటప్పుడు ఏమైనా బొమ్మలేసి చూపిస్తే అర్థమవుతదని చెప్పేసి, మీలో ఈ సంకీర్ణ శక్తి ఉంది. సంకీర్ణ శక్తిని వాడాలి. సో, వాడడం అంటే ఏంటి? ఆ టైంకి కూర్చొని ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు నేను ఏ శక్తి వాడాలి? అంటే సంకీర్ణ శక్తి వాడాలనా? పరిశీలన శక్తి వాడాలా? నిర్ణయ శక్తి వాడాలా? అని అప్పుడు అక్కడ కూర్చొని ఎవరు ఆలోచించరు. ఈరోజు మనం ఏవైనా కర్మలు ఆచరిస్తున్నామంటే మాటి మాటికి పాజ్ ఇచ్చి ఆలోచించట్లేదు కదా! సహజంగా చేసేస్తున్నాం కదా! సో, అదే విధంగా ఈ అష్టశక్తులన్నయి సహజంగా పనిచేస్తాయవి. ఎప్పుడు పనిచేస్తాయి? ఎప్పుడైతే మనం ఆత్మ అనే స్థితిలో ఆయనని తలుచుకుంటామో ఆటోమేటిక్‌గా ఆత్మలో శక్తి ఉంటుంది.